హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రస్తుత ఆఫీస్ బేరర్స్ పై బీసీసీఐ సీరియస్ గా ఉంది. ఆటగాళ్లకు చేయిత ఇవ్వాల్సిన వీళ్లు కాసులకు కక్కుర్తిలో పడి క్రికెట్ ను భ్రష్టు పట్టిస్తున్నారని బీసీసీఐ అంబుడ్స్మన్ జస్టిస్ అజిత్ ప్రకాష్ తేల్చారు. దీనిపై వెంటనే అధికారులు స్పందించి హెచ్సీఏలో పరిస్థితుల్ని చక్కదిద్దాలని ఆదేశించారు. హెచ్సీఏలో అవినీతిపై ఈసీ మెంబర్ భాస్కర్ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరిపిన బీసీసీఐ అంబుడ్స్మన్ జస్టిస్ అజిత్ ప్రకాష్ షా ఆఫీస్ బ్యారర్స్ పై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. హెచ్సీఏ పరిపాలన, క్రికెట్ వ్యవహారాల్లో బంధుప్రీతి, పక్షపాతం తీవ్ర స్థాయిలో ఉన్నాయని అజిత్ ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే జోక్యం చేసుకుని హెచ్సీఏలో పరిస్థితుల్ని చక్కదిద్దాలని బీసీసీఐని ఆదేశించారు. హెచ్సీఏ అధ్యక్షుడు అర్షద్ అయూబ్ సొంతంగా క్రికెట్ అకాడమీ నిర్వహించడం పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందకే వస్తుందని అజిత్ షా స్పష్టం చేశారు. రెండింట్లో ఏదో ఒక పదవిని ఎంచుకోవాలని సూచించారు. ప్రస్తుత కార్యవర్గంలోని 9 మంది సభ్యులకు పరస్పర విరుద్ధ ప్రయోజనాలున్నాయంటూ ఈసీ సభ్యుడు భాస్కర్ ఈ ఏడాది ఫిబ్రవరిలో బీసీసీఐ అంబుడ్స్మన్ కు ఫిర్యాదు చేశారు. అధ్యక్షుడు అర్షద్, కార్యదర్శి జాన్ మనోజ్, ఉపాధ్యక్షుడు విజయానంద్, పురుషోత్తమ్ అగర్వాల్, ఈసీ సభ్యులు అద్నాన్ మహమూద్, శ్రీనివాస్ రెడ్డికి విరుద్ధ ప్రయోజనాలున్నాయని ఫిర్యాదులో భాస్కర్ ఆరోపించాడు. ఫిబ్రవరి నెలలో నేను 9 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ పైన ఒక క్లారిఫికేషన్ అడిగాను బీసీసీఐ అంబుడ్స్మన్ని. క్రికెట్ చాలా బ్యాడ్ షేప్లో ఉంది. ఇవాళ మనం 25th పొజిషన్లో ఉన్నాం కంట్రీలో ఉండే అవుట్ ఆఫ్ 27 టీమ్స్. వీళ్ళు వచ్చింది 2014లో వచ్చినప్పుడు 23rd పొజిషన్ ఉండే హైదరాబాద్ క్రికెట్. అప్పుడు ఏమన్నారు, మేము వచ్చేసరికి లేట్ అయింది చాలా. సెప్టెంబర్ 2007లో మేము 2014లో వచ్చాము. వీ డిడ్ నాట్ హ్యావ్ ఎనఫ్ టైమ్ టు బిల్డప్ ఏ గుడ్ టీమ్ అన్నారు. అప్పుడు 23rd పొజిషన్లో ఉంది. వాళ్ళు 1 year ఆఫీసులో ఉన్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 2015కి హైదరాబాద్ రంజీ టీమ్ వాజ్ ఇన్ ద 25th పొజిషన్. అనేది అంత దారుణంగా హౌ దే ఆర్ రన్నింగ్ క్రికెట్ అనేది మీకు జస్ట్ ఐ వాంటెడ్ టు టెల్ ద పబ్లిక్ ఆఫ్ తెలంగాణ, హైదరాబాద్. హెచ్సీఏ అధ్యక్షుడిగా క్రికెట్ వ్యవహారాల్లో అర్షద్ అయూబ్ది కీలక పాత్ర. అందులో సెలెక్టర్ల ఎంపిక ఒకటి. అర్షద్ ఎంపిక చేసిన సెలెక్టర్లు అతని అకాడమీ ప్లేయర్లకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చే అవకాశం ఉంది. దాంతో అకాడమీ నడిపిస్తున్న అర్షద్ అధ్యక్షుడిగా కొనసాగడం ఆందోళనకరమేనన్నారు అజిత్ షా. అర్షద్ కొడుకు ఈ మధ్యే అండర్-19 బీసీసీఐ టోర్నీ ఆడాడు. దీంతో పాటు సెక్రటరీ జాన్ మనోజ్ కూడా సొంతంగా అకాడమీ రన్ చేస్తూ అందులో వర్క్ చేసే కోచ్లనే హెచ్సీఏ కోచ్లుగా, సెలెక్టర్లుగా నియమించడాన్ని తప్పుబట్టారు. వీళ్లే జట్ల ఎంపికకు ఏర్పాటయ్యే సెలక్షన్ కమిటీ సమావేశాలకు కన్వీనర్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రెసిడెంట్ అర్షద్ అయూబ్ గారు ఒక ప్రెసిడెంట్ హోదాలో ఉండి ఆయన ఒక అకాడమీ రన్ చేస్తున్నాడు. ఆయన కొడుకు అమ్మర్ అయూబ్ ఏమో హైదరాబాద్ అండర్-19 టీంని రిప్రజెంట్ చేశాడు బీసీసీఐ టోర్నమెంట్లో. సిమిలర్గా జాన్ మనోజ్ కూడా అకాడమీ రన్ చేస్తున్నాడు. జాన్ మనోజ్ అకాడమీ రన్ చేస్తూ జాన్ మనోజ్ దగ్గర ఉన్న కోచెస్ కానీ, సెలెక్టర్స్ కానీ వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఆయన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో అసైన్మెంట్స్ ఇచ్చి వాళ్ళని డిఫరెంట్ హోదాలో వాళ్ళకి రోల్స్ ప్లే చేయమని వాళ్ళకు ఇది ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ దయానంద్ అని ఆయన అండర్-19 కోచ్, హైదరాబాద్ అండర్-19 టీం కోచ్, ఫీల్డింగ్ కోచ్. తర్వాత మూర్తి గారని హీఈస్ ద లైజన్ ఆఫీసర్ ఆఫ్ రంజీ ట్రాఫీ టీమ్. లైక్ వైజ్ ఇంకా 4 అకాడమీస్లో కోచెస్గా అపాయింట్ చేశారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ని తన చెప్పు చేతుల్లో పెట్టుకుని ఏకఛత్రాధిపత్యం చూపిస్తున్న అర్షద్ అయూబ్ అవినీతికి చక్రవర్తిగా మారారంటున్నారు హెచ్సీఏ మెంబర్లు. క్రికెట్ ను అభివృద్ధి చేయడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చి స్పాన్సర్ చేసిన విశాఖ ఇండస్ట్రీస్ అగ్రిమెంట్ ను మధ్యలోనే క్యాన్సిల్ చేయడంపై మండిపడుతున్నారు. కోర్టులో ఆర్బిటేషన్ నడుస్తుండగానే స్టేడియం నేమింగ్ రైట్స్ అమ్ముతుండటంపై సీరియస్ అయ్యారు. హెచ్సీఏకు చీఫ్ ప్యాట్రన్లుగా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్ వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఎవరైతే ఆఫీస్ బేరర్స్గా పనిచేస్తూ ఉన్నారో వాళ్ళు 9 సంవత్సరాలు వాళ్లకు సీలింగ్ పెట్టారండి. సో ఆ సీలింగ్ ప్రకారంగా ఈరోజు అర్షద్ అయూబ్ కానీ తన కమిటీలో ఉన్న చాలామంది వాళ్ళు అర్హత కోల్పోయారు. వీళ్ళు ఈరోజు మళ్ళీ ఇప్పుడు రోజు వరకు కంటిన్యూ అవ్వడము నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కాదా? స్వయం మన రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన తన్నుడు కుమారుడు ఇద్దరు కూడా చీఫ్ ప్యాట్రన్గా ఉన్నారు కాబట్టి వారిని నేను కోరుతా ఉన్నాను, దయచేసి మీరు ప్రభుత్వం ద్వారా ఆదేశాలు ఇమీడియట్గా ఈ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది చేయించాలని నేను కోరుతా ఉన్నాను. ఇక హెచ్సీఏ వైస్ ప్రెసిడెంట్ నరేందర్ గౌడ్ కుమారుడు, అతని బంధువులకు అసోసియేషన్ లో ఉద్యోగాలు ఇచ్చారన్న ఆరోపణలున్నాయి.
వివిధ సబ్ కమిటీలకు నరేందర్ గౌడ్ అధ్యక్షత వహిస్తున్నాడు. నరేందర్ కొడుకుని శాశ్వత ఉద్యోగిగా నియమించడం పైన బీసీసీఐ విచారణ చేపట్టాలని కోరుతున్నారు. మరో వైస్ ప్రెసిడెంట్ సురేందర్ అగర్వాల్, జాయింట్ సెక్రటరీ విజయానంద్ సొంత అకాడమీలు నడిపిస్తూ తమకి నచ్చిన, తాము మెచ్చిన వారినే సెలెక్ట్ చేస్తుండటంపై ప్లేయర్స్ మండిపడుతున్నారు. అంబటి రాయుడు, ప్రజ్ఞాన్ ఓజా, రవితేజ, హనుమ విహారీ వీళ్లంతా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుంచి రిప్రజెంట్ చేయాల్సిన వారే. ఇక్కడి రాజకీయాలు తట్టుకోలేక క్రీడాభివృద్ధికి ప్రియారిటీ ఇస్తున్న పక్క రాష్ట్ర అసోసియేషన్లకు వలస వెళ్తున్నారు. ఇప్పటికైనా ప్రస్తుత హెచ్సీఏ అధ్యక్షుడు అర్షద్ అయూబ్ తో పాటు సభ్యులపైన చర్యలు తీసుకోవాలని, అవినీతి ఆరోపణలపై విచారణ జరిపించాలని క్లబ్ మెంబర్స్ కోరుతున్నారు.